మేము పెట్టుబడులు తీసుకొచ్చాము, ఎంఓయూ రాశారంటారు. మన శేఖర్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే ఆ మీటింగ్లో ఉన్నది నేనే. యు సీ దాట్ గౌతమ్ రెడ్డి గారు మల్టిపుల్ టైమ్స్ హీ హ్యాస్ రిక్వెస్టెడ్ మీ, భాస్కర్ గారు మీరు చేయగలరు, మీరే చేస్తారు. సో ఇదే భాస్కర్ గారు అటెండ్ అయిన మీటింగ్ ఒక మాట ఫోకస్ చేయండి. టీసీఎస్ మరి వచ్చింది కదా మరి టీసీఎస్ అప్పట్లోనే. విను నేను చెప్తుంది విను. ఊరిని అగ్రిమెంట్స్ రాస్తే సరిపోదు, దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి. ఇంకొకటి కూడా ఇప్పుడు విజయవాడలో ఏపీ ఆన్లైన్ని తీసుకొచ్చింది కూడా భాస్కర్ ఇనిషియేటివ్సే. ఇవన్నీ మీకు తెలియకుండా ఏదో అగ్రిమెంట్ అయ్యింది. శేఖర్ రెడ్డి గారు చూసారు కదా. నేను గౌతమ్ రెడ్డి గారిని నేను అప్రిషియేట్ చేస్తాను. అతను ఎంత ట్రై చేశాడంటే అండి, ఇండస్ట్రీస్ తీసుకురావాలండి, నాకు లోపల చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు డిపెండెన్సీస్ ఉన్నాయి అని చెప్పి చాలా మాట్లాడాడు ఆయన. నేను జగన్ గారిని కూడా కలిశాను, చెప్పాను నేను ఇలాంటి పరిస్థితులు వస్తే మీకు చాలా ఇబ్బంది పడతారు. కోవిడ్ వచ్చిన తర్వాత ఎంత ఫిజిబిలిటీస్ ఉన్నాయంటే అండి, డేటా సెంటర్స్ ఉన్నాయి, 5 డేటా సెంటర్స్ మంగళగిరిలో ఉన్నాయి, ఉపయోగించుకోలేదు. డేటా సెంటర్స్ ఉంది, డేటా ప్రొటెక్షన్ ఉంది, సైబర్ సెక్యూరిటీస్ ఉన్నాయి, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు ఆలోచిస్తే 60,000 ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణలో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇఫ్ యూ టాక్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్ రిలేటెడ్, దానికి ఏమంటారు, సాఫ్ట్వేర్స్ అన్ని ఫిజికల్గా అవసరం లేదు, క్లౌడ్ ఉంటే చాలు, దాన్ని కనెక్ట్ అయ్యి చేయొచ్చు మనం. అంటే వైఎస్ఆర్సీపీ టర్మ్లోనే మోర్ దెన్ 10,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఉండొచ్చు. నేను చాలా అడ్వైజ్ చేశాను, చాలా దగ్గరగా మాట్లాడాను. గౌతమ్ రెడ్డి గారు ఒకరు ఆయన ఇనిషియేట్ చేశాడు, నేను అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఆయన మన మధ్య లేరు. కానీ దాని తర్వాత కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి మీరని మల్టిపుల్ టైమ్స్ నేను ఫాలోఅప్ చేశాను యాజ్ ఈ గవర్నెన్స్ హెడ్గా. అప్పుడు అమర్నాథ్ ఐటీ మినిస్టర్ అన్నా ఇప్పుడు కాదన్నా అన్నాడు. ఇంకెప్పుడు చేస్తారా మీరు, ఇదేమి ఈజీగా ప్లగ్ అండ్ ప్లే లాగా ఉండదు ఐటీ అంటే, దానికి సెర్చ్ పర్మిషన్స్ ఉండాలి, ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ని మీరు రిసీవ్ చేసుకోండి, మీరు చాలా తప్పు చేస్తున్నారు, ఇంక్లూడ్ మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెరిఫై చేసుకోండి. నేను పర్టికులర్గా వెళ్ళి కలిశానండి అన్ని కలిసి, ఇలాంటి గ్యాప్స్ని మీరు ఫిల్ఫిల్ చేయండి. ఎందుకంటే కోవిడ్ వచ్చిన టైంలో మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే, మోర్ దెన్ 10,000 ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. దాన్ని నెగ్లెక్ట్ చేశారు. టీసీఎస్ కానీ పెద్ద కంపెనీస్ బిడ్ చేసిన వాటిల్లో వీళ్ళు రివర్స్ టెండరింగ్ కాల్ ఫర్ చేసి, దాంట్లో కూడా టీసీఎస్ లాంటి సంస్థలే చాలా తక్కువ బిడ్ చేసి 55,000 అంటే మీకు 55 crores బిడ్ చేసిన దాన్ని రామ్ ఇన్ఫో అని చెప్పి 75 crores ఇచ్చేశారు. రామ్ ఇన్ఫో ఆల్మోస్ట్ మోర్ దెన్ నాట్ ఈవెన్ 100 members కూడా ఉండరు. బట్ టీసీఎస్ ఎంప్లాయ్మెంట్ స్ట్రెంత్ ఎంతో తెలుసా మీకు, 7,50,000 ఉంటుంది. ఎందుకంటే మీరు 55,000 ఉన్న 55 crores ఉన్నటువంటి బిడ్డింగ్ని మీరు క్యాన్సిల్ చేసి రామ్ ఇన్ఫోకి ఎందుకు ఇచ్చారా 75 crores? మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, మాకు రిసోర్సెస్ లేరు అని చెప్పి మళ్ళీ టీసీఎస్ని అప్రోచ్ అయ్యారు, మీరు చేయగలరా అని. ఏమంటారు దాన్ని శేఖర్ రెడ్డి గారు? మీరు కొన్ని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఇక్కడ డిబేట్ చేయడం కంటే కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు దాన్ని వెల్కమ్ చెప్పాలి మనం, వీలైనంత వరకు. మేము ఇంతకంటే ఎక్కువ చేస్తామండి అంటే అడ్డగోలుగా మాట్లాడితే అయిపోదు. మైక్రోసాఫ్ట్ మీకు 1970లో గూగుల్నే నమ్ముతున్నారు కదా, మీరు గూగుల్నే సెర్చ్ చేయండి. నేను గూగుల్ కూడా సెర్చ్ చేయట్లేదు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా అవన్నీ రాలేదా? అంటే మీకు ఆయన ఎక్కడున్నారు అంటే, మేబీ ఇనిషియేటివ్ అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండొచ్చేమో, కానీ ఇంప్లిమెంటేషన్ అయితే ఈయన చేశారు కదా, దాన్ని కాదంటారా మీరు? అంటే ఈ రోజు ఇండియాలోనే నేను మాట్లాడేటప్పుడు ఒకసారి విను, కంక్లూజన్ రాకు, నేను మాట్లాడు శేఖర్ రెడ్డి, నేను మాట్లాడేటప్పుడు వింటే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు బెంగళూరు 4 lakh, ఒక నిమిషం శేఖర్ రెడ్డి మళ్ళీ ఇస్తాను, 4,50,000 crores ఫర్ యానం ఏది బెంగళూరులో ఉంటే, ఇప్పుడు మన షేర్ హైదరాబాద్ షేర్ వచ్చేసి 2,41 crores ఫర్ యానం ఉంది. అంటే సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ ఉందంటే అది చంద్రబాబు గారు వల్ల కాదు అని డిసైడ్ అయిపోతారా ఏంటి? ఆయన ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఐటీ రంగంలో ఆయన ఎంతవరకు ఉన్నారు అనేది మీరు కాదు, ఎవరు చిన్నపిల్లని అడిగిన చెప్తారు. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోకూడదు. మీరు ఎలా ఉండాలంటే ఆరోగ్యశ్రీ భాస్కర్ ఇక్కడ ఒక ప్రశ్న. సరే, కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన డెవలప్మెంట్ కూడా చూడాలిగా, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏ స్థాయిలో. ఇంకో 50 ఏళ్ల తర్వాత హైదరాబాద్ సార్, ఇంకో 50 ఏళ్ల తర్వాత హైదరాబాద్. శేఖర్ రెడ్డి గారు మీరు ఆగండి కాస్త, మనం బేస్ చూడాలండి. కేటీఆర్ మరి మీరు పోస్ట్ తెలుగుదేశం, టీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది, మరి వాళ్ళ దాంట్లో కూడా అనూహ్యంగా డెవలప్మెంట్ జరిగింది అవుతుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అవ్వడానికి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు కదా. ఒక హబ్ లేకపోతే ఏం చేస్తారు? ఎకోసిస్టమ్ లేకపోతే కేటీఆర్ గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఏం చేయలేరు కదా.
సో ఆ ఇనిషియేటివ్ అనేది మనం తీసుకోవాలి. బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ జనార్దన్ రెడ్డి ఇనిషియేటివ్స్. ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆయన ఇనిషియేట్ చేశారు. ఇనిషియేట్ చేశారు, కానీ ఆయనకి ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఆయన సిస్టంలో లేరు. సిస్టంలో ఉన్న వాళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు కదా. అంతేకాకుండా ఆయన వేరే వెళ్ళలేదు కదా. ఈయనకి ప్యాషన్ ఉందా లేదా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేనేమి నాడు నేడు స్కీమ్ బాగలేదని చెప్పట్లేదు, ఏ గవర్నమెంట్ చెప్పదు. అలా అని చెప్పి మీరు ఆరోగ్యశ్రీ బాగలేదని చెప్పరు. అలా అని మేము యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మీరు చేసిన స్కీమ్స్ కూడా బాగున్నాయని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఐటీ రంగంలో నరేష్ గారు మాడతారు. నరేష్ గారు సో మొత్తం శాంత విన్నారు. $50 బిలియన్ అనేది నా వరకు అయితే నేను ఇట్స్ అన్ అమేజింగ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఆ రాష్ట్ర పౌరుడిగా నేనైతే వెల్కమ్ చేస్తానండి. నా అబౌ ద పార్టీ లైన్స్ నేను మాట్లాడి నిజంగా అవే ఇంప్లిమెంటేషన్ జరిగితే ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తారండి. ఇంతకుముందు భాస్కర్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కువ ఉందని చెప్తున్నారు. అంత ఐటీ ఎక్స్పర్ట్ అయి ఉండి ఆ రోజు 2000 ఆ టైంలో 90s 99 98 ఐటీలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వలన హైదరాబాద్లో ఆయన టైంలో జరిగింది, కానీ ఆయన ఏమి ఇంప్లిమెంట్ చేసి ఆయనే